మేడం చెప్పండి అసలు ఈ సంఘటన ఎలా చూడాలి? చాలా దారుణంగా చంపాడు. అండ్ ఆధారాలు కూడా ఏమీ లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఎలా చూడాలంటే సార్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మహిళా సంఘాలు. మరి ఘోరాతి ఘోరంగా ఆమెను చంపడము, ఆ కుక్కర్‌ల కూరలు నారలు వండుకొని తిన్నట్టు వాడు తాగుబోతాడో మరి సైకోనో గంజాయిగాడో మాకు అర్థమైతలేదు. గంత ఘోరంగా కొట్టి చంపి ముక్కలు ముక్కలు చేసిండంటే వాని గట్స్ ఏంది? వాని ధైర్యం ఏంది? ఒక ఆడపిల్లను ఎందుకు చేయాలి వాడు? ఏదైనా అమ్మాయి ఇది తప్పు ప్రవర్తించినా, తప్పు ఏమైనా చేసినా, దొంగతనం చేసినా, లంచతనం చేసినా కూడా పీఎస్‌లోకి రావాలి, మాట్లాడాలి. వీరందరూ ఎందుకున్నారు మరి పీఎస్ అనేది ఎందుకున్నది? వాడెందుకు చర్య తీసుకోవాలి? వాడికి ఎక్కడదా రైటు? లేదంటే మహిళా సంఘాలు మమ్మల్ని ఆశ్రయించాలి. అమ్మ మా భార్య ఇట్లా చేస్తుందని మాకు చెప్పాలి. మేము బుద్ధి చెప్తామో నచ్చ చెప్తామో లేకపోతే ఆమెకి ఏం చేయాలో మేము అది చేసుకుంటాం. కానీ నీకు ఎక్కడదా రైటు? నువ్వు ఇంత ఘోరంగా చేసినావు కాబట్టి నీకు మరణ శిక్ష కంటే దారుణమైంది ఏంటంటే మాట అప్పచెప్పితే మేము కూడా అదే తునాతునకలు చేసి మేము కూడా అదే కుక్కర్లు వేసి ఉడకబెట్టి వాడిని ఇచ్చేస్తాం. ఇప్పుడే మీరు అంటున్నారు కదా! అంటే అతను వేరే ఏమన్నా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్‌కి చెప్పాల్సిందని. మీరే మళ్ళీ ఇట్లా అంటున్నారు. అట్లా కాదు సార్, అట్లాంటి అనుమానం ఇట్లా ఉంటే అట్లాంటి అనుమానం ఇట్లా ఉంటాయి. ఈ రోజులలో మొడోళ్ళు మస్తు నిందలు పెడుతున్నారు ఆడోళ్ళ మీద. ఎంత కొంచెం తయారైనా నిందలు పెడుతున్నారు, మంచిగా 10 మందిలో తిరిగినా పెడుతున్నారు, ఎట్లయినా నిందలు పెడుతున్నారు. కాబట్టి అది ఆ వర్డ్ కూడా రావాల్సి వచ్చింది. ఆమె ఏమైనా తప్పు చేస్తారంటే మాట అప్ప చెప్పేది ఉండే, లేదంటే పిఎస్కు చెప్పేది ఉండే. సుప్రీంకోర్టు మాత్రం మంచి జీవో తీసుకొచ్చి మా మహిళలకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. చేసిన హత్య చేశానని నేను ఒప్పుకున్నా గానీ ఈ ఆధారాలు ఏమీ లేవు కోర్టులో చూసుకుంటా అని చెప్పేసి. అట్లా ఎట్లా ఉంటాయి సార్? ఆధారాలు బరాబర్ ఉంటాయి. ఒక చిన్న ఏల్ కట్ అయితే నైఫ్తోని కూరగాయలు కోసుంటే నైఫ్ కట్ అయితే బ్లడ్ వస్తుంది. అంతగానం తునాతునకలు చేసి ఇల్లంతా బ్లడ్ రాదా సార్? మనిషి కదా ఆమెకు ఎన్ని లీటర్ల బ్లడ్ ఉంటుంది? అది తప్పు సార్. ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో పోలీసు వాళ్ళది ఏదైనా చెయ్యి ఉంటారంట. మేమైతే ఊరుకునేది లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. వారం రోజులు అవుతున్న బయటికి చాలా లేట్ గా వచ్చింది. ఎందుకు అనుకోవచ్చు? వాడంత మూర్ఖుడు సార్. మరి ఆ డోర్లు పెట్టుకొని వాడెట్లా భరించడో, వానికి ఎంత భయం రాలేదో, వానికి ఎంత సిగ్గు శరం లేదో ఇక మరి వాంది ఒక బతుకు అది. వానికి కూడా అట్లా చెల్లెళ్ళు ఉంటారు, వానికి కూడా ఇంకెవరన్నా ఉంటారు, తోబుట్టిన తోడు ఉంటారు. కానీ ఇప్పుడైతే మేము ఊరుకునేది లేదు సార్. మేము ఆ స్థాయికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము, అది ఏందో తెలుసుకుంటాము. రాత్రి కూడా పోయినాము. రాత్రి మేము పిఎస్లో ఉన్నప్పుడే మా ముందే వచ్చిండు, లొంగిపోయిండు. అతనే లొంగిపోయిండా? అనుకుంటున్నాం సార్, వేరే కేసు ఏదో అనుకుంటున్నాం. సిఎస్ మాట్లాడుతుంటే మేము వేరేది ఏదో అనుకుంటున్నాం, లేకపోతే మేము అప్పుడే పట్టుకొని తన్నేటోళ్ళం. మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఏందో వాళ్ళ బంధువులను, వాళ్ళ తల్లిదండ్రిని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిసి దాని మీద సంఘటన చేసుకొని మా మహిళా సంఘాలన్నీ ఇటతాటికి వచ్చి వాడిని బరాబర్ శిక్షిస్తారు సార్. అంటే చాలా ఆధారాలు లేకుండా చేశాను అని కూడా ఎక్కువగా బయట వినిపిస్తుంది. మీరు అంటే ఒక 'దృశ్యం' సినిమాలో వెంకటేష్ గారు ఎట్లా అయితే చేశారో అలా చేశాడనే వార్త కూడా బయట వినిపిస్తుంది. మీరు నన్ను ఏం చేయలేరన్నట్టు కూడా చెప్తున్నారు. దట్టు అతను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ అని కూడా చెప్తున్నారు. వాడెవ్వడన్నా రాని సార్, ఎక్స్ ఆర్మీ రాదు, సీఎం రాదు, ప్రధానమంత్రి రాదు, ఎవడన్నా రాని వానికి ఎక్కడిది సార్ ఆ రైటు? వాడిని మాట అప్ప చెప్తే ఒక్క సెకండ్ చాలు సార్. మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ, తునాతునకలు చేస్తాం మేము. ఆ బాధ మాకు ఎంత బాధ అవుతుందో తెలుసా? తోటి ఆడపిల్లగా నేను బాధపడుతున్నా, వాడికి ఎక్కడదండి ఆ రైటు? వాడిని మాట అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ పిఎస్ నుంచి. పోలీసులు ఏమంటున్నారు? మేము లోపలికి వెళ్ళలేదు సార్. సిఎస్ఆర్ లేరు, వచ్చిన తర్వాత కలుస్తాం, గట్టిగా మాట్లాడతాం.